నాకు నేను ఎక్కువ, వీడెక్కువ. సో డెమో చూశారు కదండి. ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని మెన్షన్ చేశాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి డౌన్లోడ్ చేసుకోండి. నేను వాడుతున్న కైన్మాస్టర్ మీకు కావాలంటే ఈ వీడియోలో చెప్తాను, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ఓకేనా. ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వాటర్ మార్క్ గురించి కూడా చెప్తాను. వాటర్ మార్క్ సొల్యూషన్ కావాలంటే వీడియోని పూర్తిగా చూడొచ్చు, ఓకే. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ, టాప్లో ఇంపోర్ట్ అనే బటన్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఓకే అడుగుతుంది, ఓకే చేయండి. ఇక్కడ మీకు ప్రాజెక్ట్ జూలై 12th బై మహి టెక్ ఇన్ఫో అని ఉంటుంది. ఇది ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ఫోల్డర్లోకి వెళ్ళి ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఇంపోర్ట్ అవుతుంది, ఇలా ఓపెన్ అవుతుంది, ఓకే. ఇలా వచ్చేసింది. సో చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని చూస్తున్నారు కదా, ఒక చిన్న లైక్ చేసి చూడండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. ఓకే, ఒక లైక్ చేసి చూడండి, మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్కి వచ్చాను, లేయరు మీడియా. లిరికల్ వీడియోని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఈ లిరికల్ వీడియోని తీసుకున్న తర్వాత ఈ వైట్ కలర్ ఇమేజ్ చివరికి వచ్చి ఈ లిరికల్ వీడియోని క్లిక్ చేసి సిజర్ సింబల్ స్ప్లిట్ కట్ అవుతుంది, ఓకే. ఇప్పుడు ఈ ఫస్ట్ పార్ట్ని క్లిక్ చేసి కిందకి వెళ్ళి స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది, ఓకే. ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వస్తుంది. వీడియో ఫైల్ ఇక్కడ ఉంటుంది, డిలీట్ చేయండి. ఇది ఒక ప్రొసీజర్ కంప్లీట్ అయింది కదా. మళ్ళీ ఫస్ట్కి రండి, అంటే ఈ కలర్ ఇమేజ్ ఫస్ట్కి రండి. 3 సెకండ్ల దగ్గరకు వచ్చి కలర్ ఇమేజ్ ఫస్ట్కి, లేయరు మీడియా. ఇప్పుడు మీరు నేను ఇచ్చిన ఇంక్ స్ప్లాష్ వీడియోని ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని ఇది రొటేషన్ ఇవ్వండి. ఇచ్చి చివర పట్టుకొని ఇక్కడ పెట్టండి. ఇలా పెట్టి చివర పట్టుకొని పెద్దగా చేయండి. ఇలా చేసిన తర్వాత ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అనే ఆప్షన్ ఆన్ చేయండి. ఆన్ అయింది. ఇప్పుడు ఈ ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రండి, లేయరో మీడియా. ఇప్పుడు మనం ఎవరు ఫొటోస్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళవి 1 by 1 పెడుతూ మాట్లాడుకుందాం. ఫస్ట్ పిక్ని తీసుకున్నాను, రొటేషన్ ఇచ్చాను. సో కిందకి వెళ్ళాను, మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేశాను. ఇది ఫోటో బ్యాక్గ్రౌండ్ని కట్ చేస్తుంది. ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్ చేసుకోండి. ఈ ఫోటోకి పట్టుకొని 3 dots సెండ్ టు బ్యాక్ చేయండి. బ్యాక్కి వెళ్తుంది. కొద్దిగా ప్లే చేసి చివరి పట్టుకొని పెద్దగా చేయండి. ఇలా పెద్దగా చేసి కరెక్ట్గా ఈ ప్లేస్లోకి పెట్టండి. పెట్టిన తర్వాత ఈ ఫోటో చివరి పట్టుకొని కొంచెం ఎక్కువ దూరం డ్రాగ్ చేసి ఈ కలర్ ఇమేజ్ చివరికి వచ్చి టాప్లో ఉన్న ఈ ఇమేజ్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేయండి. అక్కడ వరకే ఉంది కాబట్టి ఈ చివరికి వచ్చి మళ్ళీ ఇమేజ్ చివరికి మళ్ళీ లేయరు, మళ్ళీ మీడియా. మళ్ళీ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది మీకు నచ్చిన పిక్ని ఇంకోటి సెలెక్ట్ చేసుకోండి. తీసుకొని చూపిస్తా, సారీ ఫోల్డర్ మార్చి వచ్చాను, ఓకే. మళ్ళీ ఇంకొక పిక్ని సెలెక్ట్ చేసుకున్నాను. మళ్ళీ ఇలా రొటేషన్ ఇచ్చాను. మ్యాజిక్ రిమూవర్లో బ్యాక్గ్రౌండ్ని కట్ చేయించాను అండ్ 3 dots సెండ్ టు బ్యాక్ వెళ్ళింది. కొంచెం ప్లే చేసి చివరి పట్టుకుని కొంచెం పెద్దగా చేసి కరెక్ట్ ప్లేస్లోకి అడ్జస్ట్మెంట్ చేస్తాను. చేసి ఈ గ్రీన్ ఇమేజ్ లాస్ట్కి వచ్చి ఈ యొక్క ఫోటోని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. మళ్ళీ ఈ ఫోటో చివరికి వచ్చి గ్రీన్ ఇమేజ్ దగ్గర కరెక్ట్గా వచ్చి పాయింట్లోకి లేయరు మీడియా. మళ్ళీ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో ఇంకోటి సెలెక్ట్ చేసుకోండి. ఓపిక్గా నేను చెప్తాను, మీరు కూడా ఓపిక్గా చూడండి. కిందకి వెళ్ళండి, మ్యాజిక్ రిమూవర్. వాటర్ మార్క్ గురించి కైన్మాస్టర్ గురించి కూడా చెప్తాను, చివరి వరకు చూడండి. రొటేషన్ ఇచ్చాను, 3 dots సెండ్ టు బ్యాక్. చివరి పట్టుకొని పెద్దగా చేయండి. ఇలా పైకి జరపండి కొద్దిగా, ఓకే. మళ్ళీ ఈ కలర్ ఇమేజ్ చివరికి వచ్చి ఈ ఫోటోని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. లేయర్ క్లిక్ చేయడం, మీడియాని క్లిక్ చేయడం. మళ్ళీ ఇంకొక పిక్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని సేమ్ కిందకి వెళ్ళండి, మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేయండి. ఇలా రొటేషన్ ఇవ్వండి, ఓకే. ఇలా పైకి పెట్టండి. ఇక్కడ పెట్టి 3 dots సెండ్ టు బ్యాక్. ఇలా పైకి జరపండి. ఇలా ఇది క్లిక్ చేసి దీని చివరికి వెళ్ళి టాప్లో ఉన్న ఈ కలర్ ఇమేజ్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. మళ్ళీ లేయర్ క్లిక్ చేయడం, మీడియాని క్లిక్ చేయడం. అంటే ఫోటోలు పెట్టడం మీకు డీటెయిల్డ్గా నేర్పిస్తున్నాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదని. క్రాపింగ్ అండ్ మ్యాజిక్ రిమూవర్, బ్యాక్గ్రౌండ్ కట్ అవుతుంది. రొటేషను 3 dots సెండ్ టు బ్యాక్. చివరి పట్టుకొని పెద్దగా చేయండి, ఇక్కడ పెట్టండి, ఓకే. ఈ చివరి పట్టుకుని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇది కట్ చేసేయండి ఇక్కడికి ఫోటోని. మళ్ళీ లేయరు, మళ్ళీ మీడియా. మళ్ళీ ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళి ఇంకొక పిక్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేయండి. బ్యాక్గ్రౌండ్ కట్ అవుతుంది, ఓకే. ఫోటోని రొటేషన్ ఇవ్వండి, 3 dots సెండ్ టు బ్యాక్. చివరి పట్టుకొని పెద్దగా చేసి కరెక్ట్గా మిడిల్లోకి పెట్టండి. ఇలా పెట్టేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు. ఫొటోస్ పెట్టడం అయిపోయింది, లిరిక్స్ పెట్టడం అయిపోయింది, ఓకే. ప్రతి ఫోటోకి కావాలంటే ఫోటోని క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ ఇంక్రీజ్ చేసుకోండి. అది మీ ఫొటోస్కి ఏదైనా కలర్ తక్కువ అనిపిస్తే ఫోటోని క్లిక్ చేయడం, అడ్జస్ట్మెంట్లో శాచురేషన్. ప్రతి ఫోటోని మాన్యువల్గా వెరిఫికేషన్ చేసుకోండి, ఓకే. తర్వాత ఫస్ట్కి వచ్చేయండి.
కైన్మాస్టర్ గురించి వాటర్ మార్క్ గురించి చెప్పిన తర్వాత చెప్తాను. ఈ టాప్లో వాటర్ మార్క్ కనపడుతుంది కదా, యాక్చువల్గా ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి ఇలాంటి వాటర్ మార్కే ఉంటుంది. నేను ఇచ్చిన కైన్మాస్టర్కి ఇలాంటి వాటర్ మార్కే ఉంటుంది. ఈ వీడియోని సేవ్ చేసిన తర్వాత నేను ఇచ్చిన కైన్మాస్టర్కి వాటర్ మార్క్ రాదు, ఎందుకంటే అది పూర్తిగా అన్లాక్ చేయబడింది కాబట్టి. మీరు ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ వస్తుంది, సేవ్ చేశాక వస్తుంది. కాబట్టి మీరు ఒకవేళ ప్లే స్టోర్లో చేసుకున్నది అయితే ఇక్కడ అక్కడ 2 చాట్లు వస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఒకవేళ నేను ఇచ్చిన కైన్మాస్టర్కి వాటర్ మార్క్ వస్తే మాత్రం ఇక్కడ చూపిస్తుంది, కానీ ఎడిట్ చేసేటప్పుడు సేవ్ చేసాక రాదు. ఈ వీడియో లాస్ట్లో మీకు చూపిస్తాను, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇచ్చిన కైన్మాస్టర్ మీకు కావాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో కైన్మాస్టర్ న్యూ సెట్టింగ్స్ 2023 అని ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియోని ఓపెన్ చేసి చూడండి, అందులో కైన్మాస్టర్ సెట్టింగ్స్ గురించి చెప్పాను. అదే వీడియోలో కైన్మాస్టర్ని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటారో కూడా చెప్పాను. సో కాబట్టి ఒకసారి విజిట్ చేయండి, చూడండి, ఓకే. దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ ఇన్స్టాల్ చేసుకుంటారని మొత్తం ఆ వీడియోలో చెప్పాను. ఒక్కసారి ఆ వీడియోని చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. లేయర్ మీడియా మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ట్రెండింగ్ హాట్ పార్టికల్స్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఇది ముందు మిక్సర్లో ఆడియో తీసేయండి, మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇది క్లిక్ చేసి కిందకి వెళ్ళండి, స్ప్లిట్ స్క్రీన్ పక్కనే ఉన్న వైట్ బాక్స్ ఇదే క్లిక్ చేయండి. కిందకి వెళ్ళండి, బ్లెండింగ్ అనే ఆప్షన్లో లైట్ ఇన్ ఓకే. ఇదే క్లిక్ చేసి మిక్సర్లో ఆడియో తీసేశారు కదా, ఓకే. క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చూడటానికి మాత్రం సూపర్ ఉంది, ఎక్సలెంట్గా ఉంది, నాకు బాగా నచ్చింది. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో సేవ్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని బిట్రేట్ సగం కంటే ఎక్కువ పెట్టుకొని సేవ్ వీడియో, ఓకేనా. ఇది సేవ్ అవుతుంది. ఇది సేవ్ అయిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి, అంటే ఇది క్రియేట్ అయిన తర్వాత, ఈ వీడియో క్రియేట్ అయిన తర్వాత వాటర్ మార్క్ ఉందో లేదో మీకు చూపిస్తాను, ఎందుకంటే 1 నిమిషం వెయిట్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది కదా, ఎడిట్ చేసినప్పుడు రావట్లేదని ఒక ఐడియా కోసం చూపిస్తాను అన్నాను. ఖచ్చితంగా మన వీడియోస్ అయితే చాలా హెల్ప్ అవుతాయి. నేను సాయంత్రం పెట్టిన వీడియో చాలా బాగుంది, బాయ్స్ యాటిట్యూడ్ వీడియో. ఇక్కడ ఎండ్ స్క్రీన్లో పెడతాను చూడండి, లేదా డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. మీ అందరికీ బాగా నచ్చుతుంది ఆ వీడియో, నాకు కూడా బాగా నచ్చింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, ఎండ్ స్క్రీన్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, బాయ్స్ యాటిట్యూడ్ వీడియో అని. అయిపోయింది, బ్యాక్ వచ్చాను, ఓకే. మినిమైజ్ చేశాను. ఇప్పుడు నా ఫోన్లో ఉన్న గ్యాలరీని ఓపెన్ చేసుకున్నా. ఇప్పుడు కైన్మాస్టర్ ఫోల్డర్ని ఓపెన్ చేశాను, ఈ వీడియోని ప్లే చేశాను, చూడండి. ఇది మీరు చూసింది అయితే వాటర్ మార్క్ అయితే ఎక్కడా లేదు. చాలా బాగుంది వీడియో, చూడటానికి కూడా నచ్చింది అనుకుంటున్నాను. మీ అందరికీ ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోల కోసం. థ్యాంక్ యూ.